నమస్కారం. ఈ ఇంట్రెస్టింగ్ విశ్లేషణలకు స్వాగతం. వేల సంవత్సరాల క్రితం మన ఆయుర్వేద గ్రంథాల్లో నిద్ర గురించి చెప్పిన విషయాలు ఇవాల్టి లేటెస్ట్ మోడర్న్ సైన్స్తో ఎలా మ్యాచ్ అవుతున్నాయో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ప్రాచీన జ్ఞానం, ఆధునిక విజ్ఞానం ఈ రెండూ నిద్ర గురించి ఒకే సత్యాన్ని ఎలా చెబుతున్నాయో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం రండి. 30? అవునండి. ఒక సగటు మనిషి తన జీవితకాలంలో ఏకంగా 30 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతాడు. వినడానికి కొంచెం షాకింగ్గా ఉన్నా ఇదే నిజం. అంటే దీని అర్థం నిద్ర అనేది టైం వేస్ట్ వ్యవహారం అస్సలు కాదు. మన బాడీకి సంబంధించిన అత్యంత కీలకమైన, ప్రాణాధారమైన బయోలాజికల్ రిపేర్ ప్రాసెస్ అదన్నమాట. ఈ ఆయుర్వేద శ్లోకం మనకు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. అకాలంలో నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం అనేది మన ఆనందాన్ని, ఆయుష్ను పూర్తిగా హరించివేస్తోందని చెప్తోంది. ప్రాణాలను తోడేసే భయంకరమైన కాలరాత్రి లాంటిదట ఇది. ఆశ్చర్యమేంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సేమ్ టు సేమ్ ఇదే చెప్తూ నిద్రలేమిని ఏకంగా ఒక గ్లోబల్ ఎపిడెమిక్ అంటే ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. ఇక మొదటి విభాగం, నిద్ర యొక్క నిజమైన శక్తి, ఒక బయోలాజికల్ రిపేర్ ప్రక్రియ. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయముంది. ఆయుర్వేదం నిద్రను భూతధాత్రి అని పిలిచింది. అంటే ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే రక్షిస్తుందో నిద్ర మనల్ని అలా కాపాడుతుందట. ఎగ్జాక్ట్గా ఇదే విషయాన్ని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ లాంటి మోడర్న్ ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రూవ్ చేశాయి. నిద్ర అనేది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే సైటోకైన్స్ అనే అంతర్గత సైన్యాన్ని భౌతికంగా ఎలా రెడీ చేస్తుందో వాళ్లు నిరూపించారు. చూసారా, రెండూ ఒకటే చెప్తున్నాయి. సరే, ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. నిద్రలేమి వల్ల కలిగే పరిణామాలు, ద గ్లోబల్ ఎపిడెమిక్. అసలు నిద్ర సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? ఒక్క రాత్రి నిద్ర డిస్టర్బ్ అయినా చాలు, మన బాడీలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ అమాంతం పెరిగిపోతుంది. దానితో పాటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అంటే నిద్రలేమి అనేది జస్ట్ ఏదో బ్యాడ్ హ్యాబిట్ కాదు. అది ఏకాగ్రతను దెబ్బతీయడంతో పాటు టైప్ 2 డయాబెటిస్, అల్జైమర్స్ లాంటి వాటికి దారితీసే ఒక సీరియస్ హెల్త్ క్రైసిస్. ఇది పక్కాగా నిరూపించబడిన నిజం. దీనికి ప్రధాన కారణమేంటో తెలుసా? ఈ 50%. హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చ్ ప్రకారం రాత్రిపూట మనం చూసే స్మార్ట్ ఫోన్ల బ్లూ లైట్ మన బ్రెయిన్ను ఎలా మోసం చేస్తుందంటే, బయట చీకటి పడినా అది ఇంకా పగలే అని బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. దాంతో నిద్రను తెప్పించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఒకేసారి 50% పడిపోతుంది. ఇది నిజంగా చాలా డేంజరస్ కదూ. ఇక మూడవ విభాగం, సరైన నిద్ర సమయం, బయోలాజికల్ క్లాక్ మ్యాపింగ్. ఇక్కడ మన బాడీ క్లాక్ ఎలా పనిచేస్తుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సాయంత్రం కొంచెం బరువుగా అనిపించే కఫదశలో మనం సులభంగా నిద్రలోకి జారుకుంటే, రాత్రి 10 గంటల నుండి ఉదయం 2 గంటల వరకు ఉండే అత్యంత కీలకమైన పిత్తదశలో బాడీ డీప్ స్లీప్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ టైంలోనే మన శరీరంలో పెద్ద ఎత్తున రిపేర్లు జరుగుతాయి. ఇది 2017లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సర్కాడియన్ రిథమ్ రీసెర్చ్ చెప్తున్న ముచ్చట కూడా. అయితే మనిషి సహజ శరీరతత్వాన్ని బట్టి, అంటే వాత, పిత్త, కఫదోషాలను బట్టి నిద్ర పద్ధతులు కొంచెం మారుతుంటాయి. వాతతత్వం ఉన్నవాళ్లు చిన్న సౌండ్కే లేచిపోతారు. అదే కఫతత్వం వాళ్లు ఏకంగా కుంభకర్ణుడ్లా గాఢంగా నిద్రపోతారు. కాని ఇక్కడ ఆయుర్వేదం, మోడర్న్ సైన్స్ రెండూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్న విషయమేంటంటే, బాడీ రిపేర్ అవ్వడానికి గోల్డెన్ టైం మాత్రం ఖచ్చితంగా రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల మధ్యే ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ మనం చేసే తప్పుల సంగతి ఏంటి? అదే మన 4వ విభాగం, మంచి నిద్రకు 5 శత్రువులు, ప్రజ్ఞాపరాధాన్ని గుర్తించడం. మనం కావాలనే చేసుకునే ఈ మిస్టేక్స్నే ఆయుర్వేదంలో ప్రజ్ఞాపరాధం అంటారు. పడుకునే ముందు డిజిటల్ స్క్రీన్లు చూడ్డం, రాత్రి 9 తర్వాత హెవీగా తినడం, మధ్యాహ్నం 3 దాటాక కాఫీలు తాగడం, ఇవన్నీ మన నిద్రకు బద్ధశత్రువులు. ముఖ్యంగా లేట్ నైట్ భోజనం స్లీప్ యాప్నియాకు దారితీస్తే, ఆల్కహాలేమో మనకు అసలైన విశ్రాంతినిచ్చే ఆర్ఈఎం స్లీప్ను నాశనం చేస్తుంది. వీటిని దూరం పెట్టడమే ఆరోగ్యానికి మనం వేసే తొలి అడుగు. మరి మంచి నిద్ర రావాలంటే ఏం చేయాలి? అదే మన 5వ విభాగం, పరిపూర్ణమైన విశ్రాంతికి రహస్యాలు, సైన్స్ ఆధారిత టూల్ కిట్. ఆయుర్వేదం చెప్పిన ఈ సింపుల్ టిప్స్ వెనక భలే సైన్స్ ఉందండి. పడుకునే ముందు పాదాలకు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవడం, లేదా గోరువెచ్చని పాలలో కాస్త పసుపు, జాజికాయ వేసుకుని తాగడం. ఈ పాలు తాగడం వల్ల
ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ రిలీజ్ అయి మంచి నిద్ర వస్తుంది. అలాగే అశ్వగంధ లాంటి మూలికలు మన నరాలను రిలాక్స్ చేసి స్ట్రెస్ హార్మోన్లను తగ్గిస్తాయి. సైన్స్ ప్రూవ్ చేసిన సింపుల్ అండ్ బెస్ట్ టెక్నిక్స్ ఇవి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2022లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ చేశారు. కేవలం ఒక 20 నిమిషాలు యోగ నిద్ర అంటే నాన్ స్లీప్ డీప్ రెస్ట్ చేస్తే చాలు, అది బ్రెయిన్కి గంటల తరబడి గాఢ విశ్రాంతినిస్తుందట. అంతేకాదు, ఇది నిద్రలేమి సమస్యలను ఏకంగా 21% వరకు తగ్గిస్తుందని వాళ్ళు తేల్చారు. వినడానికే చాలా బావుంది కదా. ఇంకో చిన్న సీక్రెట్, మనకు డీప్ స్లీప్ రావాలంటే గది వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పడక గది ఉష్ణోగ్రత 18 నుండి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలట. ఎందుకంటే బాడీ డీప్ స్లీప్లోకి వెళ్లాలంటే దాని ఇంటర్నల్ టెంపరేచర్ను అది తగ్గించుకోవాలి. కాబట్టి రూమ్ కాస్త కూల్గా ఉండటం చాలా ముఖ్యం. సో ఫైనల్గా నిద్ర అనేది ఒక భారీ ఇంటర్నల్ సర్వీసింగ్ సెంటర్ లాంటిది. ఈ రెస్ట్ టైంలోనే రోజంతా మన బాడీలో డ్యామేజ్ అయిన కణాలను రిపేర్ చేయడానికి పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. కండరాల రిపేర్, కొలాజెన్ ప్రొడక్షన్ అంతా జరిగేది ఇక్కడే. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే ఒక హెల్దీ లైఫ్కి అసలైన ఫౌండేషన్ పడేది ఆ నిశ్శబ్దమైన చీకటి రాత్రిలోనే. ఈ అద్భుతమైన ముగింపు శ్లోకం చూడండి. ఈ అనాలిసిస్ మొత్తానికి అసలైన కన్క్లూజన్ ఇదే: స్వప్నేన లభతే సుప్తిం. అంటే నిద్ర వల్ల విశ్రాంతి దొరుకుతుంది, ఆ విశ్రాంతి వల్ల సుఖం లభిస్తుంది, సుఖం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఆ ఆరోగ్యం ఉన్న చోటే సంపద, ఐశ్వర్యం అన్నీ వస్తాయి. ఎంత సింపుల్గా, ఎంత గొప్పగా చెప్పారో గదా. సో ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుందాం. ఇవాళ రాత్రి మనం ఫాలో అవ్వబోయే మన రొటీన్ భవిష్యత్తులో వచ్చే వ్యాధులకు పునాది అవుతుందా, లేక మన సంపూర్ణ ఆరోగ్యానికి తొలిమెట్టు అవుతుందా? ఆలోచించండి. ఈ అద్భుతమైన ప్రొవాతటివ్ థాట్తో ఈ రోజుకి సెలవు తీసుకుందాం. మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.
వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.